శ్రీకాకుళం నడిబొడ్డున కబ్జా చేసిన భూమి తప్పుడు పత్రాలతో అమ్మడం కలకలం రేపుతోంది. స్థానిక డీసీసీబీ కాలనీలో, నర్సెస్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ కాలనీలో 80 ఫీట్ల ప్రభుత్వ రోడ్డు ఆక్రమణ జరిగిందని స్థానిక కాలనీవాసులు మండిపడుతూ నిరసన వ్యక్తం చేశారు. అర్ధరాత్రి రోడ్డుకు అడ్డంగా నిర్మాణం చేపట్టారని, తమ ఇంటికి ఎలా వెళ్లారని ప్రశ్నిస్తున్నారు. భాగ్యలక్ష్మి అండి. గత 35 సంవత్సరాలుగా వెస్ట్ బెంగాల్లో ఇద్దరం సెంట్రల్ గవర్నమెంట్ జాబుల్లోనే ఉన్నామండి. మా పదవి విరమణాంతరం ఇక్కడికి వచ్చి ఈ తెలుగు నాటే పుట్టేము, చదువుకున్నాము. మా ఇద్దరికి 25 ఏళ్ల వయసులో మేము వెస్ట్ బెంగాల్ వెళ్ళిపోయి అక్కడే ఉద్యోగాలు చేసుకున్నాము. ఆ కాగితాలన్నీ మున్సిపల్ కమిషనర్ గారికి సమర్పించాం, కానీ అటుపక్క నుంచి ఏ విధమైన చర్య ఇంతవరకు తీసుకోలేదు. ఎమ్మెల్యే గారు ఆ రోజే ఇక్కడికి వచ్చి మీరు 4 రోజులు ఈ పనిని ఆపండి, పూర్వాపరాలు విచారించాక మీ పనులు మీరు చేసుకోండి అని మా అపోనెంట్స్ చెప్పడం జరిగింది. అయినా పని ఆగలేదండి. అంటే ఇంత ప్రజాప్రతినిధులు చెప్పాక ఈ పని సాల్వ్ అవుతుంది, వెంటనే మాకు ఒక న్యాయం జరుగుతుందని ఊహించాం, గానీ ఇది జరగలేదండి. అందువలన మిగిలిన విషయాలు ప్రభుత్వాధికారులు స్పందించి వెంటనే చర్య తీసుకుంటారని ఆశతో ఇన్నాళ్ళు ఎదురు చూసాము. కేవలం రోడ్డుని ఆక్రమించడం అన్నది ఒక షాక్ గా ఉన్నది. కలెక్టర్ గారికి కూడా మేము ప్రజావేదిక మీద కంప్లైంట్ గ్రీవియన్స్ సబ్మిట్ చేసాము. 10 రోజుల నుంచి ఇది కబ్జా చేయడానికి ఒక 10 మంది ఒక వాటర్ ట్యాంకు, జేసీబీ, ఆ రెడీమేడ్ వాల్స్ పట్టుకొని వచ్చారండి. వచ్చినప్పుడు మేము కాలనీ వాసులందరూ అడితే మేము అడ్డుతున్నామని వాళ్ళు ఒక దొంగ డాక్యుమెంట్ చూపించుకొని మా మీద దొంగ కేసులు పెట్టారు. ఆ దొంగ కేసులు పెట్టారని ఫస్ట్ ఆఫ్ ఆల్ మన రూరల్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చాం. వాళ్ళు వచ్చారు, వాళ్ళ వల్ల మాకేం న్యాయం జరగలేదు. రెండోది, రాత్రి 11 గంటలప్పుడు మా కాలనీ వాసులందరూ 40 మందిలాగా మన ఎమ్మెల్యే గారి దగ్గరికి, గుండు శంకర్ గారి దగ్గరికి వెళ్ళాం. శంకర్ గారు వెంటనే స్పందించి ఉదయం 1 గంటకి ఇక్కడికి వచ్చారు. పని ఆపని చెప్పారు. పని ఆపని చెప్పినా ఓకే అని చెప్పేసి ఆ క్షణంకి వెళ్ళిపోయారు. కానీ మార్నింగ్ ఉదయం 8 గంటలకు మళ్ళీ వర్క్ స్టార్ట్ చేశారు. సార్ వర్క్ స్టార్ట్ చేస్తారని మళ్ళీ ఎమ్మెల్యే కాల్ చేస్తే ఎమ్మెల్యే గారు దీన్ని స్పందించలేదు. రెండోది, మున్సిపల్ కమిషనర్కి వెళ్ళాం. ఇలాగా రోజు గడిపేస్తారు. మున్సిపల్ కమిషనర్ మాకు ఎటువంటి న్యాయం చేయలేదు. అలాగే మొన్న సోమవారం రోజు కలెక్టర్ గ్రీవెన్స్ కి వెళ్ళాం. మా దగ్గర ఉన్న టోటల్ ఎవిడెన్స్ మొత్తం అన్ని కలెక్టర్ గారికి పట్టుకొని వెళ్ళాం. ఆయన ఏదైతే చూపించడానికి వెళ్తే కలెక్టర్ గారు కనీసం ఈ డాక్యుమెంట్స్ చూడకుండా ఫైల్ పక్కన పెట్టేసి కోర్టుకి వెళ్ళిపోమని చెప్పారు. విజయ్ కుమార్ గారి దగ్గర కొనుక్కున్నాం. దాంట్లో కూడా 80 అడుగుల లేఅవుట్ ఉన్నట్టుగానే చూపించారు, 2 అడుగుల దారి ఉన్నట్టుగా. ఆ తర్వాత మా దగ్గర కూడా 80 అడుగులు ఉంది సార్. కానీ తమాషా ఏంటంటే కర్రి ప్రమీలా మోహన్ నాయుడు గారి అబ్బాయే కర్రి నారాయణరావు ఒక కోఆపరేటివ్ లో లేఅవుట్ ఇచ్చాక ఇన్నాళ్ళకి ఇది మాది అని ప్రెసిడెంట్ గారు తీసుకోవడం ఆశ్చర్యం ఉంది. అంటే ప్రెసిడెంట్ గారి అబ్బాయి ఇది మాది అంటే కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీలో అందరిది చెందుతుంది, అది మాది అందులో ఒక రహదారిలోనే భూ కబ్జా చేయడం జరిగింది సార్. వీళ్ళకి అమ్మినట్టుగా మిగతా వాళ్ళు ఎవరెవరు ఉన్నారంటే మరి సంపత్రావు ఈశ్వర సూర్యప్రభాకరు, సంపత్రావు నారాయణరావు, సంపత్రావు సుధాకర్, వీళ్ళందరికీ వాళ్ళు అమ్మినట్టుగా చేసి ఈ ఫిబ్రవరి 25న అమ్మినట్టుగా చేసి ఈ సంవత్సరం దాన్ని ఇలా గోడ కట్టి జబర్దస్త్గా గోడ అంతా కట్టేసి ఆక్రమించడం జరిగింది సార్. ఈ 80 ఫీట్ రోడ్ లో ఉన్న ఫ్లాట్ నెంబర్లు అందరికీ, ఈ 54 ఫ్లాట్ నెంబర్లు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరికీ మాస్టర్ ప్లాన్లో అలానే మున్సిపల్ ప్లాన్ ప్రకారం ఇల్లు కట్టుకున్నప్పుడు కానీ అందరికీ దానికి సంబంధించిన డాక్యుమెంట్లు ఉన్నాయి. అదేవిధంగా ఈ 80 ఫీట్ రోడ్ చుట్టుపక్కల ఉన్నటువంటి ఫ్లాట్ నెంబర్లు ఏవైతే ఉన్నాయో 37, 38, 51, 52, 53, 54 వీటన్నిటికీ అద్దులు 80 అడుగుల రోడ్డుగానే చూపబడింది. అంతేకాకుండా ఎవరైతే ఇల్లులు కట్టుకున్నారో వారికి కూడా మున్సిపాలిటీ ప్లాన్ ప్రకారం 80 అడుగులుగానే నిర్ధారించి ఉంది. అందువల్ల మేము ఈ రోజు ఈ నిరసన కార్యక్రమానికి మేము దిగాం. తదనంతరం ఇక్కడ రేట్లు పెరగడం, ఆ లేఅవుట్ వేసిన ఓనర్లు అది అమ్ముకొని సొమ్ము చేసుకోవడానికి పాల్పడుతున్నారు. దాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. మేము ఎవరికి ఇక్కడ వ్యతిరేకులం కాదు, కేవలం ప్రభుత్వ ఆస్తిని కాపాడుకోవాలనే ఉద్దేశంతోనే మేము ఈ నిరసన తెలియజేస్తున్నాం.